మా ఇప్పుడే మూవీ అయితే కనిపించా తంగలన్ స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ సపోర్ట్. మన హీరో గురించి పెద్ద ఆమె చిన్న పిల్లలకి స్టోరీ చెప్తూ ఉంటుంది. కేజీఎఫ్ అంటే ఒక బంగారం గురించి నడుస్తుంది ఈ మూవీ మొత్తం కూడా. మెయిన్ థింగ్ విక్రమ్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉందనుకోవచ్చు. ఇలాంటి మూవీస్ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. మూవీ వన్ టైం వాచ్ అనిపించింది. హీరో బంగారం తీయడానికి వెళ్తాడు, అలాగే కొన్ని మంది శత్రువులు ఎదురుపడితే అలాని కొట్టి అనుకున్న గోల్ సాధించాడా లేదా అనేదే మూవీ స్టోరీ. మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉందండి. ఇలాంటి స్టోరీలో మనం ఎప్పుడు కూడా చూడలే, చాలా కొత్తదనంగా అనిపించింది. మెయిన్ థింగ్ మూవీ గ్రాఫిక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్ అన్ని కూడా బాగున్నాయి. ఫ్యామిలీతో 100% గా వాచించే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. సాంగ్స్ అయితే అంతగా వర్కౌట్ కాలే. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొన్ని క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత కొంచెం స్లో అయినట్టు అనిపించింది ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ ఎంట్రింగ్ లో ఒక ఫైట్ ఉంటది, అది ఒక అర్ధగంట సేపు ఉంటది, వేరే రేంజ్ లో ఉంటది అనుకోవచ్చు. ఈ మూవీ చూస్తున్నంత వరకు వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ మూవీలో ఉన్న మనుషులు, కొన్ని క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. క్లైమాక్స్ ఏం డౌట్ లేకుండా డైరెక్టర్ స్ట్రైట్ పాయింట్ లో మనకు చెప్పింది అనుకోవచ్చు. మెయిన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది విక్రమ్ గారి గురించి. ఆ వయసులో కూడా ఎట్లాంటి రోల్ చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. రూపం చూపెట్టిన అనుకోవచ్చు. యాక్టింగ్, కొన్ని సెంటిమెంట్ సీన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. కామెడీ సీన్స్ అయితే ఎక్కడ కూడా లేవు. ఇట్లాంటి మూవీస్ ని మనం థియేటర్లని చూడాలి. ఏం డౌట్ లేకుండా మూవీని అయితే థియేటర్కి వెళ్ళి చూడండి. విక్రమ్ సినిమాల్లో ఏ మూవీ ఇష్టమో కామెంట్ రూపంలో పరిచయం చేయండి. మన ఛానల్ వస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్.